పాషా అనే అతను హాస్పిటల్ జిల్లా నుంచి ఉంటాడు. మన ఏరియాలో స్విమ్మింగ్ పూల్ అని తెలిసి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. అతనికి ప్రాపర్గా స్విమ్మింగ్ వచ్చారో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఎవరి మిస్టేక్ అనేది తెలుస్తుంది. అతని వల్ల పడి చనిపోవడం జరిగింది. తర్వాత ఎదురుగా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటికే బ్రాడ్ డెడ్ అయ్యాడు. ఎవరు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోకపోతే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ ఉందా సార్? అంటే స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ ఇచ్చేది జిహెచ్ఎంసీ వాళ్ళు రెగ్యులర్గా వెరిఫై చేస్తారు. మనం దానికి వెరిఫై చేయడానికి మాకు రైట్ లేదు. రేపు ఒకసారి ఓనర్ని పిలిపించి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, దాని కెపాసిటీ ఎంత, ఎట్ ఏ టైం ఎంతమంది స్విమ్మింగ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ నేను కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీ లెటర్ రాసి ఇలా తప్పు ఉంటే డెఫినెట్లీ దీని మీద చర్య తీసుకొని చూసుకుంటారు. ఆల్రెడీ నేను వచ్చేసరికి పబ్లిక్ గ్యాదర్ అయ్యి అన్ని చెక్ చేసేందుకు టైం లేదు. లోపల సీసీ కెమెరాలు అయితే రన్ ఉన్నాయి, అంతా కూడా రికార్డ్ అయింది. బేసింగ్ ఆన్ సీసీ కెమెరా ఫుటేజ్ దాని ప్రకారం మేము జిహెచ్ఎంసీ లెటర్ రాసి వాళ్ళ మీద డెఫినెట్లీ వాళ్ళు ప్రికాషన్స్ ఫాలో తీసుకోకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్స్ ఉండాల్సి ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఏంటంటే దాని కెపాసిటీ ఎంత ఉన్నది, స్విమ్మింగ్ పూల్ కెపాసిటీ ఎంత, ఎట్ ఏ టైం ఎంతమంది కొట్టవచ్చు, ఈరోజు ఈవినింగ్ పూట దాని కెపాసిటీకి మించి ఏమన్నా పబ్లిక్ స్విమ్మింగ్ చేసినట్టయితే జిహెచ్ఎంసీ వాళ్ళకి లెటర్ రాసి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. టైమింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? ఎంత నుంచి ఎంత నడపాలని? టైమింగ్ అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 దాకా నడిపించవచ్చు. నాకు కూడా ప్రాపర్గా తెలియదా.